కవులు అని అన్నారు కదా, ఇవి వాళ్ళ అసలు చాలు ఆ కవులు హైకోర్టు చెప్పినట్టు వీళ్ళు చూస్తే కష్టం నష్టం చాలు నష్టం చేయడం ఇదే వీళ్ళు చేసే పనులు రామరాజు గారు. మన సీతిరి అప్పలరాజు గారు అరెస్ట్ కి సంబంధించి ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఏం చెప్పారు? ఇప్పుడు పోలీసులు ఆస్థాన విద్వాంసులు అయితే పర్లేదు, కానీ ఇప్పుడు పోలీసులు ఆస్థాన విధ్వంసకులుగా మారుతున్నారు. అది పెద్ద కష్టంగా మారిపోతుంది. నిన్న హైకోర్టు తమ్మినేని సీతారాం గారి కుమారుడు ఏదో చేశారని చెప్తున్నారు కదా, మరి అతని తండ్రిని వాళ్ళ అమ్మని ఎందుకు కేసు పెట్టారు అని చెప్పారు. ఇప్పుడు మీకు కొంచెం అయినా సిగ్గు శరం లేదు. తమ్మినేని సీతారాం గురించి కూడా మాట్లాడదాం. అదొక పెద్ద స్టోరీ. బ్రతుకున్న వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి లేని వారసురాలు ఉన్నారని చెప్పేసి సృష్టించి, ఆ వారసురాలు ఫేక్ వారసురాలు అంటే లేని వారసురాలు ఉందని చెప్పేసి సృష్టించారు కదా. వాళ్ళ దగ్గర నుంచి తమ్మినేని సీతారాం వాళ్ళ కొడుకు కొన్నట్టుగా కొడుకు పేరుని రిజిస్టర్ చేయించేసుకున్నారు. 4 కోట్ల రూపాయల విలువ ఆ భూమి విలువ. అదొక పెద్ద స్టోరీ. తర్వాత మాట్లాడుతాం. మళ్ళీ మీరు సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ సమర్థించమాకండి. మళ్ళీ మాట కలిపేసి ఈ విషయం ఆ విషయం రెండు ఒకటి చేసేసి మీరు పెద్ద డ్రామాలు ఆడమాకండి. అప్పలరాజు గారి కుమారుడు ఏదో యాక్సిడెంట్ చేశారు, ఒకరు చనిపోయారు, అది నిజము. దాంతో ఈయన తీసుకెళ్లి పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే బాగా ఫాలో అవుట్ చేస్తున్నారు 3-4 రోజులుగా. ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఒకటే కథనాలు, అరెస్ట్ చేయండి నోట్లేదు. అసలు రాజకీయ నాయకుల కంటే మీడియా ఎక్కువ ఏదో పగతో రగిలిపోతుంది. అంటే రేపు ప్రొద్దున ప్రభుత్వం మారినా మళ్ళా ఆ టీడీపీ వాళ్ళు నోట్ వేసుకుంటారులే, మనకి ఏం కాదని రెచ్చగొడుతున్నారే. ఈ రాజకీయ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా మందికి నచ్చడం లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగితే అది ఎవరి యాక్సిడెంట్ అయినా ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా యాక్సిడెంట్ గురి కావచ్చు, చనిపోకూడదు, జరగచ్చు. కానీ దాన్ని కూడా ఏది అబ్బాయి ఎందుకు యాక్సిడెంట్ చేశారు అంటే ఉద్దేశపూర్వకంగా చేశారు. నువ్వు ఎనలిస్ట్ తర్వాత నువ్వు ఒక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నట్టు నేను అప్పుడప్పుడు వీడియోలు కూడా చూసిన 1-2 కనబడతా ఉంటాను. నువ్వు ఈ పిచ్చి తెలివితేటలతో నువ్వు విశ్లేషకుడు ఎట్టగయో నాకు అర్థం కావట్లా. ఏమని మాట్లాడుతున్నావు అక్కడ కూర్చొని ఉద్దేశపూర్వకంగా గుద్దేశాడని చెప్పేసి ఆరోపించారా? అలా ఎవరు ఆరోపించలే. గుద్దేసి పారిపోయాడు. పారిపోయిందే కాకుండా ఆ కేసులో సీతిరి అప్పలరాజు కొడుకుని తప్పించుకునే ప్రయత్నం, ఆ కొడుకు ప్లేస్లో వేరొకరిని తీసుకొచ్చి నిల్చోబెట్టారు. అది నేరమా కాదా? అసలు ముందు గుద్దేసి పారిపోవడమే నేరం. హిట్ అంటారు. రోడ్డు ప్రమాదం వేరే. ప్రమాదం జరిగినప్పుడు అసలు ప్రమాద స్థలంలో ఉండి పోలీసులకి సమాచారం ఇచ్చి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో, గాయాల పాలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్లో చేర్పిస్తే అది వేరే. అది ఒకవేళ చనిపోయినా గాయాల పాలైనా అది వేరే. అది గుద్దేసి పారిపోతే ఏమనుకోవాలి? ఇప్పుడు పోలీసులు విచారణ జరిపారు కాబట్టి ఫలానా వ్యక్తి కొడుకు అని చెప్పేసి బయటకు వచ్చింది. లేకపోతే అనుమానాస్పద మృతి. అవునా? మరి ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులు ఏమైపోవాలి? వాళ్ళు నాశనం అయిపోవచ్చా? వాళ్ళు రోడ్డు మీద పడిపోవచ్చా? చూసారా వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో? చిన్న పిల్లలు పెట్టుకుని వాళ్ళ పడే బాధ వర్ణాతీతం. మనం వర్ణించలేము. ఇక్కడ ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. కుటుంబ సభ్యులు పోయిన బాధను మనం ఇక్కడ వర్ణించడం, అక్కడ మీరు కూర్చొని అక్కడ, ఇక్కడ నేను కూర్చొని ఇక్కడ మనం మాట్లాడుకోలేము. ఇక్కడ మనం వర్ణించలేము. ఇక్కడ కనీసం మీ బొత్తికి సిగ్గు శరం లేకుండా ఇక్కడికి వచ్చి సమర్థిస్తారు. మళ్ళీని ఆయన ఏదో ఉద్దేశం పారిపోయాడు అంటున్నారండి, ఏదో యాక్సిడెంట్ అండి, దాన్ని ఎలా చిత్రీకరించేస్తారండి మాట్లాడుతున్నారని మీరు అంటే కొంచెం ఇంగిత జ్ఞానం లేకుండా కాస్త కడుపుకు అన్నం తినే మాట్లాడితే బాగుంటుందండి. కావాలని ప్లాన్ గా హత్య చేశారని చెప్పడం. ఇదివరకు హైకోర్టు కూడా ఏంటి సెక్షన్ ఏంటి, కావాలని ఎందుకు చేస్తారు అని చెప్పే పరిస్థితి పోలీసులు వెళ్తున్నారంటే చెప్పిందా? మన రాష్ట్ర పోలీసు హైకోర్టు చెప్పిందా? చెప్పలా. మరి ఇక్కడ హైకోర్టుని ఎందుకు మళ్ళీ తీసుకొచ్చాను నాకు అర్థం కావట్లా. అంటే డైవర్ట్ చేయడంట చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. తెలుగు మాట అతి తెలుగు ప్రదర్శించద్దు. ఇక్కడ అతి తెలుగు వద్దండి. మాట్లాడండి, ఇంకా మాట్లాడతాం. అవునుగా ఆస్థాన విధ్వంసకులుగా మారిపోయారేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రొసీడింగ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి చూస్తే ఎప్పుడు స్పందించడానికి యాక్టివ్ గా స్పందించి వెంటనే విక్టిమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళొచ్చు, తప్పు కాదు. అక్కడ వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేశారు. ఇక ఆ తర్వాత పొద్దున్నేస్తే వైసీపీ నీ బొత్తికి సిగ్గు శరవలేదు. రామ్నాథ్ అనుకుంటా నీ పేరు, రామ్నాథ్ గారు. నీ బొత్తికి సిగ్గు శరవలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లబెట్టండి. వైసీపీ నాయకులు ఎవరన్నా రావద్దన్నారా? ఎవరన్నా అడ్డు కూడా కట్టారా? అడ్డుకునే ప్రయత్నం ఎవరన్నా చేశారా? లేదు. ఎందుకు వెళ్ళలేదు మీరు? బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పు లేదు, వెళ్ళేది ఆర్థిక సహాయం చేశారని మీరే చెప్పుకుంటున్నారు కదా. 15 లక్షల రూపాయలు నేను ఆర్థిక సహాయం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎందుకు వెళ్ళలేదండి? రాజకీయాలు వద్దు, రాజకీయం చేయొద్దు. మనం రాజకీయం ఈ విషయాల్లో రాజకీయాలు మాట్లాడద్దు. మరి ఎందుకు వెళ్ళాలా? సీతిరి అప్పలరాజు అంటే వెళ్ళలేదు, పక్కన పెట్టేసండి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారు కదా,
జిల్లాలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి కదా, దాదాపు 30 సంవత్సరాలు బట్టి 40 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయి కదా. ఎందుకు వెళ్ళలేదండి? బాధిత మహిళల్ని పరామర్శించడానికి, ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళి ఏదో జరిగిందిలే అమ్మా, ఇగో అధికారంలో ఉన్నారు, కుటుంబ ప్రభుత్వం నుంచో లేదంటే పార్టీల తరపు నుంచో ఇంత ఇస్తామన్నారు కదా, ఇంత ఇచ్చారు కదా, మా తరపున కూడా ఇంత ఇస్తాం, ఏదో జరిగింది, ఇంక దీన్ని మనం పోయిన మనిషిని మనం ఎలాగ తీసుకురావాలని చెప్పేసి అంటే మొక్కలంటే కాదా. ఏమన్నారండి? ఏకంగా ₹1,00,000 ఇచ్చేస్తారట. ఏకంగా బాబు ₹1,00,000? ₹1,00,000 ఇచ్చేసి ఎవరైతే ఆ చనిపోయిన దానయ్య వాళ్ళ భార్య ఉన్నారో ఆవిడ్ని సీదిరప్పలరాజు ఇంట్లో పనికి రమ్మన్నారు. అర్థమైందా? భర్తను చంపేసి భార్యని వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టుకుందామని చెప్పి చూసేది. నేను చంపేశారని చెప్పేసి అనట్లా, కావాలని చంపేసాను అనట్లా. ప్రమాదమే, రోడ్డు ప్రమాదమే. దేశంలో అనేక సందర్భాల్లో అనేక చోట్ల ప్రమాదాలు జరగకుండా ఉండవు. కానీ ప్రమాదం జరిగినప్పుడు మన వల్ల ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం అనాథ అవుద్ది, ఆ కుటుంబం రోడ్డున పడిపోద్ది. వాళ్ళ ఆర్థికంగా ఆల్రెడీ అంతంత మాత్రం. కనీసం పిల్లోడికి పాలు కొనే పరిస్థితుల్లో కూడా లేరు వాళ్ళు. ఎవరైనా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే నీళ్ళలో ముంచి తినిపిస్తున్నారు ఆ పిల్లోడికి వాళ్ళ భార్య. అంత దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఏకంగా ₹1,00,000 ఇచ్చేస్తారు. మీరు వ్యక్తిని చంపేసి ₹1,00,000 ఇచ్చి ఇంట్లో పనికి రమ్మంటారా? మరి మిమ్మల్ని చెప్పులతో కొట్టద్దండి. సీదిరప్పలరాజు అని అడుక్కు తింటున్నాడా? కనీసం ఏంటి ఒక ₹5,00,000, ఇగో ₹5,00,000 తీసుకోమ్మా, ఏదో జరిగింది ఇంకెక్కడితో వదిలేసాడు దాన్ని. పిల్లోడి భవిష్యత్తు పోతే బాధ ఎవరిదన్నా బాధ. నీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. నీ పిల్లలపై నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అంతే ప్రేమ ఉంది. మేము వ్యక్తిని తీసుకురాలేం కానీ ఆ నష్టాన్ని మేము భర్తీ చేయలేం, కానీ కనీసం మీకు ఆర్థికంగా ఈ మాత్రం సహాయం చేయగలుగుతాం. ఒక 5,00,000, ఒక 10,00,000 సీదిరప్పలరాజు పొజిషన్కి ఆయన మంత్రిగా చేశాడు. సీదిరప్పలరాజు పొజిషన్కి లేదంటే ఆయన డాక్టర్ అని చెప్పుకోతారో, పెద్ద ఇదని చెప్పుకోతారు కదా, ఒక ₹10,00,000 ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం. అది ఏముందండి, ₹10,00,000 ఇవ్వలేడా? వాళ్ళ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే మధ్యతరగతి కుటుంబాలే ఎవరైనా దానికి కారణం అయితే వాళ్ళే సొప్పో చేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఇంకో డబ్బులు తీసుకొచ్చి దానివల్ల ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 5,00,000, 6,00,000 ఎంతో కొంత స్టేషన్లోనే ఎక్కడొక్కడ సెటిల్మెంట్ చేసుకొని, పెద్ద మనుషుల్లో సెటిల్మెంట్ చేసుకొని ఇక ఇంత ఇవ్వగలుగుతాం అని చెప్పేసి ఆ కుటుంబం చేతిలో పెడుతున్నారు. మరి అలాంటిది మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు, పెద్ద ముద్ర మాటలు మాట్లాడతాడు. అలాంటిది ఒక 5,00,000, 10,00,000 ఇవ్వలేడా? ఏకంగా ₹1,00,000 ఇచ్చేస్తాడు. ఇంకా ₹1,00,000 జీవితం అంతా లెక్కెట్టుకుంటూ కూర్చుంటారండి. పైగా మీరు ఇక్కడ కూర్చొని అడ్డగోలు సమర్థన. ఇక ఎంతమంది చూసారు అనుకోండి ఈ వీడియోని? సాక్షిలో 4,500 మంది చూశారు. 48 కామెంట్లు వచ్చినాయి. ఒకసారి కామెంట్లు చదువుతాం. ఇదిగో ఒక కామెంటు ఒక్కటి మీకు సపోర్ట్గా వస్తే ఇదిగో, మంచికి చెడుకి తేడా తెలియని పాపాత్ములారా మిమ్మల్ని ఉద్దేశించే. సాక్షి అర్జెంటుగా ఈశ్వర్ గారిని తీసేస్తే వైసీపీ 11 కాదు 15 సీట్లు వస్తాయట. అరెస్ట్ తప్పో ఒప్పో పక్కన పెడితే సీదిరప్పలరాజు గురించి ఇలాంటి దరిద్రుల వల్లనే వైసీపీ ఓడిపోయింది. ఎంతోమంది ఉసురు పోసుకొని వేల కోట్లకు పడగలెత్తాడు, ల్యాండ్ మాఫియా నడిపించాడు, ఖాళీ స్థలం ఆక్రమించుకోవడం, సెటిల్మెంట్ చేయడం, ఇంకా చాలా చెప్పుకొచ్చారు. పిచ్చినా కొడకలారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీకనే అర్థమవుతుందని చెప్పేసి కింద కామెంట్లు. ఇదిగో ఒక్క కామెంట్ మీకు అనుకూలంగా వస్తే మీ కార్యకర్తలే తిడుతున్నారు. ఇలా సమర్థించడం తప్పు, ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి మీరు మాత్రం డిబేట్లలో కూర్చొని ఇలాంటి ఉపన్యాసాలు ఎందుకండి ఇవన్నీ? కనీసం మనకి కాక సిగ్గు సెరవు లాంటిది ఉండాలి. మనం ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదండి. మీరు జర్నలిస్టులు కదా, చదువుకున్నారు కదా, కనీసం ఏం మాట్లాడతారు మీకనే అర్థం కావట్లా. మేమేం మాట్లాడాలో మాకు అర్థం కావట్లా. అంటే మీరు అంత అడ్డగోలుగా సమర్థిస్తూ ఉంటే మీరు మాట్లాడే తీరు విధానం చూసిన తర్వాత మాకేం మాట్లాడాలో మాకేం అర్థం కావట్లా. దయచేసి ఈ అడ్డగోలు వాదన చేయమాకండి, గుడ్డిగా సమర్థించమాకండి. తప్పని చెప్పండి. ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోలేదా? కనీసం ఎంతో కొంత చేసి ఉంటే ఎంతవరకు వచ్చిండేది కాదు కదా. పైగా మళ్ళీ మీరు అడ్డగోలు సమర్థన. జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడు, ఆయన ఇంకా మేధావి, చిన్న పిల్లోడు, పసిపిల్లోడు, పసికోన, పాలు తాగిన పిల్లోడు అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. మీరు ఇక్కడికి వచ్చి రోడ్డు ప్రమాదం జరిగితే తండ్రిని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టేస్తారు. క్లియర్గా చెప్పండి. ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరిగింది? కొడుకుని తప్పించే ప్రయత్నం చేయలేదా? సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేయలేదా?
ఏమీ జరగని కొడుకు పైన ఎంత ప్రేమ ఉంటే, అంటే ఈ దెబ్బలేం తగలలేదు, పరిగెత్తుకుని కారు వేసుకొని తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి. మరి ఒక వ్యక్తి ఇక్కడ చనిపోయాడు, మరి అతని పరిస్థితి ఏంటి? అంటే కొడుకులు పిల్లలు మీకు బంధాలు బంధుత్వాలు ప్రేమలు మీ ఒక్కరికైనా, అటుపక్క వ్యక్తులకు ఉండవా? వాళ్ళే ప్రాణాలు కాదా? మీయేనా ప్రాణాలు? ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఎక్కడైనా సరే ఇలాంటి పోరంబోకు మాటలు మానేస్తే బాగుంటుందండి. అడవుల మాటలు మాట్లాడొద్దు. మీరు జర్నలిస్టులుగా ఉన్నారో అనలిస్టులుగా ఉన్నారో